మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకోవడంలో జాప్యానికి తావు లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం నాగర్ కర్నూలు జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో 2024-25 రబీకి వరి సేకరణ, వరి ధాన్యం కొనుగోలుపై శాసన మండలి సభ్యులు కూచుకుల్ల దామోదర్ రెడ్డి, శాసనసభ్యులు కూచుకుల్ల రాజేశ్వర్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లాధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా మధ్యవర్తి శ్రీ సార్ గారికి, తర్వాత శ్రీ దామోదర్ రెడ్డి సార్ గారికి, తర్వాత అచ్చంపేట ఎమ్మెల్యే గారికి పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళని మానిటర్ చేసేవాళ్ళు వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. అట్లనే మార్కెట్ కమిటీ సెక్రటరీస్, డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్, అట్లనే మనకి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ బిల్డర్స్ వాళ్ళందరినీ కూడా ఈ మీటింగ్ కి పిలవడం జరిగింది సార్. ఈ సందర్భంగా కమిటీ ఇప్పుడు మనము రబీ 25-26 సీజన్ సంబంధించి ప్యాకెట్ ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతుంది. గత 15 రోజులుగా మన జిల్లాలో 222 సెంటర్స్ వస్తున్నాయి. అక్కడ ఇమ్మీడియట్ గా ఆ గ్రామం పేరు, మండలం పేరు, గ్రామం పేరు, ఆ లారీ వస్తే లారీ దింపుకోపోతే ఆ లారీ నంబర్లు, ఎప్పుడు మిల్లుకు రీచ్ అయింది, ఎప్పుడు దింపుకోలేదు మొత్తం వాట్సాప్లో పెట్టండి. ఇమీడియట్ వాట్సాప్ పెట్టండి. నా నంబర్లో పెట్టండి. నేను ప్రత్యేక మనిషి పెడతాం. మీ నెంబర్లో పెట్టించుకోండి. ఇమ్మీడియట్గా కరెక్ట్ చేసి పెడతాం. అవసరమైతే ఫిజికల్ వెరిఫై చేస్తాం. అటువంటి జరిగితే మాత్రం చర్య తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత మళ్ళీ మీరు నా దగ్గర పెంచి వర్షాలు చేయాల్సి వస్తుంది. దగ్గర ఇంతకుముందు కొంత రాలేదంటే మొదటిసారి ఎక్స్క్యూజ్ చేస్తున్నామని చెప్పాను. ఈ మొదటిసారి అనేది ఈ రోజు వర్తిస్తుంది, రేపటికి మళ్ళీ వర్తించదు. అది ఈ విషయమైనా, ఆయనదైనా, వాళ్ళదైనా, నాదైనా, ఎవరిదైనా కంపల్సరీ కరెక్ట్గా ఉదాసీనత పనికిరాదు. వాస్తవం మాట్లాడాలి, వాస్తవం చెప్పాలా. ఏదైనా మాట్లాడేప్పుడు ఉండాలా. మాట్లాడడానికి కమలు కావాలా. ఏదో ఆ సమాజం చెప్పేసి వెళ్ళిపోతే సరిపోదు. సో నాకు రేపటి వరకు కలెక్టర్ గారికి, మాకు గౌరవ శాసనసభ్యులు కూడా డివిజన్ వైజ్ ఏ నియోజకవర్గాల సమాచారం, ఏ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ యొక్క లారీలు కానీ